వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఈరోజు ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి అనేక మంది ప్రజలు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాగుల కృష్ణ, ఎల్బీ నగర్, ఓల్డ్ బోయిన్పల్లి ఏరియా నుంచి వచ్చాను ఇక్కడికి. ఎన్నోసార్లు ప్రగతి భవన్, బేగంపేట వెళ్ళాను, ఎన్నోసార్లు సీఎం ఆఫీసు, సెక్రటరియట్ వెళ్ళాను. నాకు పెన్షన్ లేదు. నా ఏజ్ 68 రన్నింగ్. ఇదివరకు పెన్షన్ అమౌంట్ లేదు. తర్వాత కన్స్ట్రక్షన్ లోన్ గురించి కూడా ఎన్నో దరఖాస్తులు పెట్టాను. L1లో ఉన్నది. తర్వాత సర్వే కూడా అయిపోయింది. తర్వాత ఇంకేమంటారు, వెరిఫికేషన్ కూడా అయింది. లోన్ మాత్రం శాంక్షన్ అవ్వడం లేదు. లోన్ శాంక్షన్ అవ్వాలన్నా లోన్ అమౌంట్ పడడం లేదు. మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నీ ఇచ్చాను. కానీ నాకు ఇదివరకు ఎటువంటి ప్రయోజనం రాలేదు. తిరగడం పోవడం తప్ప కానీ ఇంకా ఏం పని అవ్వడం లేదు. కంప్యూటర్లో ఫీడ్ చేస్తుండ్రు, ప్రజావాణిలో లిస్ట్ ఇస్తున్నారు, పోతున్నాము. కానీ పెన్షన్ లేదు. నాకు దిక్కు దివానా లేదు. నా ఏజ్ 68. నా మల్లారెడ్డి హాస్పిటల్లో 2 రోజులు అడ్మిట్ అయినాను. మెడిసిన్స్ కూడా కష్టంగా ఉన్నది. నాకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు. సొంత ఇల్లున్న ఆ ఇల్లు ఉరుస్తున్నది, చెదలు పట్టింది. 40 ఏళ్ళ పురాతన ఇల్లు, రేకుల యొక్క ఇల్లు. అది ఎప్పుడు మీరు తెల మీద పడుతుందో నాకే భయంగా ఉంది. కనీసం ఆ లోన్ అమౌంట్ ఇస్తే దాని మందం నేను ఏదో కట్టుకొని నేను బతికినన్ని రోజులు ఉండగలుగుతాను కదా. నా ల్యాండ్, నా ఇల్లు, దాని కన్స్ట్రక్షన్ లోన్ గురించి 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఎప్పుడో పెట్టాను నేను. ఇదివరకు నా 5 లక్షల లోను రాలేదు. నాకు పెన్షను లేదు. నా బ్రతుకుని అర్థం చేసుకొని పెన్షన్ చేయండి. ఇదే నా కోరిక. పెన్షన్ చేయండి, లోన్. తర్వాత గ్యాస్ కూడా లేదు నాకు. గ్యాస్ కూడా పెట్టాను. సిలిండర్ ఇస్తానని చెప్పి సిలిండర్ కూడా లేదు నాకు ఇదివరకు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైనటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాము, వచ్చే నెల నుంచి కేటాయింపులు జరుగుతాయని రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు మాట్లాడడం జరిగింది. ఇదే విషయం పైన కమ్యూనిస్టు పార్టీగా తెలంగాణ బారాస ప్రభుత్వంలో అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇండ్లు ఉన్న వాళ్లకు, స్థలం ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం జరిగింది. ఆ రోజు రాజకీయ పరమైనటువంటి ఒత్తిడిలో పరంగానో లేకపోతే రాజకీయ పక్షపాతం వహించి కొంతమందికి తన వాళ్లకు, తన అనుచరులకు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కేటాయించడం వల్ల అసలైన లబ్ధిదారులు నష్టపోయారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలి. ఇందులో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండొద్దు. ఖచ్చితంగా లాటరీ సిస్టమో లేకపోతే ఇంకే ఒత్తిడిలు లోన్ కాకుండా అధికారులు నిష్పక్షపాతంగా ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆదాయ వనరులు, స్థలము ఉన్నదా లేదా అని చూసి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ప్రజావాణిలో మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో వీళ్ళందరినీ L2 స్టేటస్లో ఉన్న వాళ్ళందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం. కాప్రా మండలం జవహర్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 647/1లో మహిళా శిశు సంక్షేమ సంబంధించి హాస్టల్ ఏర్పాటు కొరకు జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ప్రొసీడింగ్స్ ఇచ్చి ముగ్గుపోసి ఇప్పుడు అక్కడ కాకుండా ఇంకో వేరే స్థలాన్ని మార్చడానికి గల అంతర్యం ఏందో కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులను కోరుతున్నాం. వెంటనే గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ని ప్రకారమే అక్కడ ఉమెన్స్ హాస్టల్ని నిర్మించాలి. వేరే ప్రాంతంలో నిర్మించిరు అనంటే ఇది ఖచ్చితంగా అధికారులు అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులతోటి చేతులు కలిపినట్టే కమ్యూనిస్టు పార్టీగా భావిస్తుంది. కాబట్టి అధికారులు ఎలాంటి పక్షపాతానికి, ఎలాంటి ఒత్తిడికి, ఎలాంటి కబ్జాదారులకు ఒత్తసు పలకకుండా ఎక్కడైతే కేటాయించిరో, ఎక్కడైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే ముగ్గులు వేసిరో అక్కడే ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన వ్యక్తం చేయటం, రిప్రజెంటేషన్లు ఇవ్వడం చేస్తున్నాం. మేడ్చల్ జిల్లాలో మార్కెట్ యార్డులలో రైతుల యొక్క ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మార్కెట్ యార్డులని సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. అక్కడ రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తెచ్చే పంటని వెంటనే కొనుగోలు చేస్తలేరు. అలాగే తూకంలో కూడా 100 కేజీలకి 2 కేజీలు తగ్గిస్తున్నారు.
తేమ పేరు మీద కూడా కోతలు విధిస్తున్నారు. అలాగే రైతులు పంట తీసుకొద్దామంటే వాళ్ళకి బ్యాగులు కూడా సరఫరా చేయట్లేదు. రైతుల యొక్క డిమాండ్కి అనుగుణంగా బ్యాగులు సరఫరా చేయడం పోవడం వల్ల రైతుల పంట మొత్తం కూడా కళ్ళాల దగ్గరనే ఉండే పరిస్థితి అలా ఉంది. అందుకోసం గవర్నమెంట్ ఏమో సప్లై చేస్తున్నామని చెప్తున్నారు, కానీ కింద చూస్తే ఆ సప్లై సరిగ్గా లేదు. వారం 10 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా బ్యాగులు వెంటనే సరఫరా చేయాలి డిమాండ్కి అనుగుణంగా చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా రైతులు ఇలా పంటను తీసుకొస్తే వాళ్ళకి వెంటనే కొనుగోలు లేకుండా వారాల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా మార్కెట్ యార్డ్లలో లేవు. అట్లాగే హమాలీ పేరు మీద రైతుల మీద దోపిడీ చేస్తున్నారు. ప్రతి కింటాకి 9 రూపాయలు చొప్పున బ్యాగ్కి హమాలీ ఛార్జీలు ఇవ్వాల్సి వస్తుంది. అది రైతులు భరిస్తున్నారు. ప్రభుత్వమే మేము భరిస్తున్నాం రవాణా అలాగే హమాలీ అని చెప్తున్నారు. ఇక్కడ కిందికి వస్తే మాత్రం హమాలీ మొత్తం కూడా రైతుల మీద పడుతుంది. కాబట్టి హమాలీ భారం వాళ్ళ మీద వేయొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ డిమాండ్ల మీద అక్కడ మార్కెట్ యార్డ్లలో సౌకర్యాలు కానివ్వండి, అలాగే పంటను వెంటనే కొనుగోలు చేయాలనేది కానీ, అలాగే రైతులకి సంబంధించిన కోతలు ఎట్లాంటి తేమ మీద కానీ కోతలు విధించొద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇలా వినతి పత్రం ఇవ్వడం అనేది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. నమస్తే, నా పేరు కట్టబాబులు కూడా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ని. గతంగా కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ జియో నంబర్ 7 అనేది రాష్ట్ర వ్యాప్తంగా రగులుతూ ఉన్నది. ఈ జియో నంబర్ 7 అనేది కొత్తది, రాష్ట్రంలో కొత్త జియో తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల పాలు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దు, ఇంకా మేము బానిసత్వ బతుకులు ఇంకా మాకు పోయినాయని మేము సంతోషపడుతుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మా బతుకులు మీ బానిసలే అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు వీళ్ళే. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దు. మేము ఎందుకు చదువుకోవద్దండి? మా జనాభా ఎంత ఉంది? 76% ఉన్నాం మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి. మేము 100% మా వాటా మేము అడిగితే అందరు ఎక్కడో అక్కడ కొట్టుకోపోతారు. ఎస్సీ ఎస్టీ బీసీలు మేము చైర్ కావాలనుకో ముఖ్యమంత్రి మేమే అవుతాం, ప్రధానమంత్రి కూడా మేమే అవుతాం. రాష్ట్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా ఒక బీసీఏ. కానీ నరేంద్ర మోడీ గారు బీసీల పక్షాన్ని ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు, ఎప్పుడు కూడా మాట్లాడరు. మేము ఒకటి ఏం చెప్తున్నామంటే తక్షణమే జియో నంబర్ 7ని వెంటనే రద్దు చేయాలి. లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల మీద ఎక్కుతారు, రోడ్ల మీద ఎక్కి రస్తారోకాలు చేస్తారు, కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేస్తారు, మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సెక్రటరీని కూడా ముట్టడేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 24 తారీఖు లోపు హైకోర్టు ఏదైతే డిక్లరేషన్ ఇస్తుందో ఆ లోపు మీరు ఏదైతే ఉందో మీ అంతలో మీరే జియో నంబర్ 7ని వెనక తీసుకుంటే చాలా సంతోషం. లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మంటలు తలపెడతాం, బస్సులు తలపెడతాం, పెద్ద ఎత్తున ఉంటాం, ఉద్యమం తీసుకొస్తామని చెప్పి కూడా మీకు చెప్తాం. ఇంకోటి జియో నంబర్ 7 మెయిన్గా ఏంటంటే ఏదైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల దగ్గర ఇదే ఫీజు ముందే వాళ్ళ దగ్గర ఉంటే అసలు మీరు రియంబర్స్మెంట్లు ఎందుకు, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎందుకు, మాకెందుకు, మా దగ్గర లేదనే కదా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రాజ్యసభ సభ్యులు, ఎంపీ, మాజీ శాసనసభ్యులు, పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో 3 రోజులు అమానిత దీక్ష చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగొచ్చి ఆర్ కృష్ణయ్య గారికి ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు, 3 రోజులు రిటైర్ దీక్ష ఇంకో దీక్ష చేస్తే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూ వస్తుందని చెప్పి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ మరియు బీసీ హాస్టల్ సంక్షేమ హాస్టల్ మనం తెచ్చుకోవడం జరిగింది. ఆనాట్లో అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రియంబర్స్మెంట్ ఏ విధంగా అయితే మనం తెచ్చుకున్నామో ఈనాడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా తీసేస్తుంది, ఎత్తేస్తుంది. ఎందుకని మేము అడుగుతా ఉన్నాం అంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకోవద్దా, ఇది ఇంతేదే మా బతుకులు. తక్షణమే మీరు జియో నంబర్ 7ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే మాత్రం ఎత్తేయాలి. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.